శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది మై ఫేవరెట్ రమ్య. Hello señorita, hello señorita, doing a Horlicks and boost that bonita. అమ్మాయిలు బిఫోర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు గుర్తు రాని గుడి వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది. పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి హాఫ్ సారీలు వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి దేవుడా 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 దేవుడు అంటూ దేవుడిని ప్రత్యక్షం అయ్యేవారికి దేవుడా దేవుడా అని, స్వామి నేను ఎగ్జామ్స్ బాగా రాస్తే నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి తిరుపతిలో గుండు కొట్టిస్తా. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం అంటే. మేము చదివేది పేపరే కానీ హిస్టరీ చదివినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాం. న్యూట్రీ మమ్మీ పాలు, న్యూట్రాన్ ఎలక్ట్రానిక్స్ మమ్మీ టీ, బియర్. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్తారా? లేదు. 10 పెన్నులు, సైడ్ హెడ్డింగ్ కి బ్లాక్ పెన్, పారాగ్రాఫ్ కి బ్లూ పెన్, ఆరో మార్క్ కి ఎర్ర పెన్. అరే మామ అర్జెంట్ గా న్యూస్ పెట్టరా. అరేంద్రా రేపు తెల్లారి ఎగ్జామ్ పెట్టుకుని న్యూస్ అంటే వేంద్రా. అరే నువ్వు పెట్టరా న్యూస్, అర్జెంట్ గా న్యూస్ పెట్టు. సరే పెట్టిన. అబ్బా వర్షాలు రావట్లేదు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారా వర్షాలు వస్తున్నాయని చెప్పి. పదా బిల్డింగ్ మీద పోయి చదువుకుందాం. రే మామ నువ్వు ఇక్కడ కూర్చోరా, నేను ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ నాకు వాస్తు బాగుంది, లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని రాసినందుకు నాకు 35 మార్కులు వచ్చాయి. ఇలా చేస్తారు. రే నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది తెలుసారా లేడీ స్పెషల్ అవుతున్నప్పుడల్లా, ట్రస్ట్ మీ. అదే అబ్బాయిలు చేస్తున్నప్పుడు ఇట్లుంటా అట్లుండు. ఇది ఓకేనా? ఇదే అమ్మాయిలు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉంటారంటే ఎంకరేజ్ చేయొచ్చు కదా అవి. ఏంటిది రిజల్ట్స్ వచ్చే ముందు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, వావ్ నాకు 95% వచ్చింది, దీనికి 96 వచ్చాయి. ఎంత కష్టపడి ఎగ్జామ్ రాస్తాను అయినా కూడా వాడు ఇంత తక్కువ మార్కులు వేశారు. అదే అబ్బాయిలు అయితే రే సాల్రా నార్మల్ ఉంటే సరే నువ్వు అదే ఎక్స్ప్రెషన్. అబ్బాయిలు అయితే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకుంటున్నారు. రే మామ 5 పోతాయి అంటున్నారా, 2 పోయినాయి, ఈరోజు పార్టీ చేసుకోవాల్సిందే. బాయ్ లెక్చరర్ ఉన్నప్పుడు గర్ల్స్ చెప్పే సిల్లీ రీజన్స్ కి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది, బాయ్స్ చెప్పే సిల్లీ రీజన్స్ ఆస్కార్ యాక్టింగ్ లకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఏమా నేను కాలేజ్ కి ఎందుకు రాలేదు అంటే, సార్ నేను ఎండమావుల్ సీరియల్ చూస్తూ కూర్చున్నాను అందుకే లేట్ గా పడుకున్నా, మార్నింగ్ లేవలేకపోయా అందుకే రాలేదు. ఎండమావుల్ సీరియలా? నాకు తెలిసి ఎండమావులు ఇప్పుడు రావట్లేదే. అదే అబ్బాయిని అడుగుతాడు ఇప్పుడు, కాలేజ్కి ఎందుకు రాలేదురా? సార్ మా నాన్నమ్మ సార్ చనిపోయింది సార్ అందుకని రాలేదు. నాకు తెలిసి నువ్వు మొన్ననే 4 లీవ్లు పెట్టావు కదరా మీ నాన్నమ్మ చనిపోయిందని. కాదు సార్ మొన్న చనిపోయింది మా తాతయ్య లీగల్ వైఫ్, నిన్న చనిపోయింది మా తాతయ్య ఇల్లీగల్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మా.